ఉంది. ఖచ్చితంగా చేయాలనే చిత్తశుద్ధితోనే నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము. సాధ్యాసాధ్యాలను అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని పార్టీ ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద. ఆల్రెడీ కోర్టులోనే కేసు వాదనలు జరుగుతుంది, వాయిదాలు వేసిండ్రు. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు వాళ్ళ యొక్క స్పందనను చెప్పమని ఆదేశాలు ఇచ్చింది. ఖచ్చితంగా ఈ అంశంలో కేంద్ర పార్టీని సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాన్ని కోర్టుకే తెలియజేయడం జరుగుతుంది. ఏండి 42% ఎట్లా చేయాలి? ఒకవేళ పార్టీ పరంగా చేయగలుగుతాం, అఫీషియల్గా చేయడానికి లేకనే చట్టం కదా. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదించుంటే ఈ సమస్యనే లేదు. ఆ బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించారు. అందుకోసం ఢిల్లీ రావాల్సి వచ్చింది. ఇప్పుడు పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలో పిఏసీలో చర్చిస్తాం. మీరు చెబుతున్నది కూడా మా పరిగణలో ఉన్నది. మేము చిత్తశుద్ధితోనే దీన్ని అమలు చేయాలనుకుంటున్నాము. దానికి అవసరమైన కార్యాచరణ అందరినీ సంప్రదించి, ఎందుకంటే అందరి ముఖ్యమైన నాయకులు, సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు, కేశవరావు గారు, జానారెడ్డి గారు, ఈ విధంగా చాలామంది సీనియర్ లీడర్స్ అందరు కూడా ఉన్నారు. వెనక్కి వెళ్ళిన తర్వాత పిఎస్సి సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణను ఏ విధంగా అమలు చేయాలి 42%. ఆడ అసెంబ్లీలో రికార్డు ఉంటుంది. కిషన్ రెడ్డి కాదు కదా, కిషన్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీ సెక్రటరీనా? కాదు కదా. అసెంబ్లీలో ఒక కార్యాచరణ ఉందా, అసెంబ్లీ రికార్డులు ఏముందో చూడండి. సో ఇక్కడ తొండివాదన, వితండవాదంతో మాకు సంబంధం లేదు. ఎక్కడ బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు 10% ఉందో, ఏ బిల్లులు ఉందో, ఎక్కడ మేము ప్రతిపాదించడం కిషన్ రెడ్డి గారిని చూపించమని ఉంది. అర్థం పర్థం లేని వాదలు కేంద్ర మంత్రిగా ఉండి గల్లీలో ఎవరో లీడర్లు మాట్లాడినట్టు, గల్లీ లీడర్లు మాట్లాడినట్టు చెట్టు కింద లీడర్లాగా ఊకదంపుడు ఉపన్యాసాలు కిషన్ రెడ్డి గారు ఇవ్వడం వారికి భావ్యం కాదు. అవును, వాళ్ళకి లేదు, చిత్తశుద్ధి లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 10 రోజుల్లో మొత్తానికి మొత్తం అన్ని చట్టం చేసి 10% రిజర్వేషన్లు ఇచ్చిన బీజేపీకి, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఒకటే రోజులో ఆమోదింపజేసుకున్న బీజేపీకి ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచనే లేదు. పోనీ మీకేమైనా ఆలోచన ఉంటే చట్టం చేయండి, పార్లమెంట్లో మీరే చేయండి. 42% ముస్లింలకు మైనస్ చేసి ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని మోడీ గారికి చెప్పి మీరే బిల్లు పెట్టండి, పార్లమెంట్ జరుగుతుంది కదా. మీరు చెప్తున్న దాంట్లో చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టి పొద్దున పెడితే సాయంత్రం వరకు లోక్సభలో పాస్ అయితే రాత్రికి 12 వరకు నడితే రాజ్యసభలో 24 గంటలు తిరగకముందే మీరు చెప్తున్న రిజర్వేషన్లు, మీరు చెప్తున్న విధి విధానంతో మీరే పార్లమెంట్ చట్టం చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందే కదా. అంటే మైనారిటీలు ఈ దేశంలో ముఖ్యమంత్రులు కాకూడదా? జనరల్ సీట్ ఉన్న మైనారిటీలు ముఖ్యమంత్రులు కావచ్చు. చాలా మందిని కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను ముఖ్యమంత్రిని చేసింది, రాష్ట్రపతులను చేసింది. ఏం బాధని మాట్లాడుతుండేనా? అర్థం ఉందా ఏమన్నా? అంటే ఈ దేశంలో మైనారిటీలకు తావు లేదా? ఉండనియరా? భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈ మాత్రం కూడా కేంద్ర మంత్రికి అవగాహన లేదా? అసలు ఏమన్నా అర్థం ఉందా? ఈ దేశంలో ఎంతో మంది మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను చేసింది వివిధ రాష్ట్రాలకు. ఇప్పుడు వాళ్ళ బాగా ఎక్కువ కులాలు ఉన్నాయనా, ముస్లింలు ఉన్నారనా ఇందులో? అది ఏందో చెప్పమాను, మీరే నియంత్రించండి. వాళ్ళందరినీ కూడా తొలగించుకుంటే కేంద్రంలో చట్టం చేయండి. మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీరు చట్టాలు చేయొచ్చు, మీరు శాసనాలు చేయొచ్చు, మీరు ఏమేం చేస్తారో చేయండి. మీరు బహానాలు ఎత్తుకండి. మీ బహానాలన్నీ కూడా బీసీలను దెబ్బతీయడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప బీసీలకు మేలు జరగడానికి లేదు. నేను సింపుల్గా డిమాండ్ చేస్తున్నా, ఓబీసీ రిజర్వేషన్లు 42% పెంచాలి. ఇది మా విధానం.
మీ విధానం ఏందో చెప్పండి, దాని ప్రకారం పార్లమెంట్లో చట్టం చేయండి. మేము మా విధానం ప్రకారం బ్లాంకెట్గా ఎన్ బ్లాక్ రిజర్వేషన్లు ఇచ్చినాం. ఎస్సీలకైనా ఎస్టీలకైనా ఓబీసీలకైనా ఎన్ బ్లాక్ రిజర్వేషన్ ఇచ్చినాం. మీరు అట్లా కాకుండా ఏం చేస్తారో మీరు చెప్పండి. మీరు మీ మీ విధానం ఏందో చెప్పండి, చట్టం చేయండి, పార్లమెంట్లో చర్చ చేయండి. ఎన్నికలు రిజర్వేషన్లు అనేదానికి ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది కాబట్టి ఇవన్నీ చర్చలు. ఎన్నికలు ఎవరు నిర్వహించాలనో, ఎన్నికల అధికారులు ఎవరు నిర్వహించాలనో అది తెలుసు. రిజర్వేషన్లు రావు, వస్తే గవర్నర్ గారు ఆమోదిస్తాం. మా పరిధిలో ఉన్న బిల్లులు, శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదిస్తే పంచాయతీ లేదు. ఆ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించింది కాబట్టి ఇప్పుడు ఈ చర్చ జరుగుతున్నది. ఇంకా ఇప్పుడు అందుకే ఎట్లా పోవాలనే దాని మీదనే ఢిల్లీకి వచ్చినాం, అన్ని ప్రయత్నాలు చేసినాం. వస్తారు, చాలా విషయాలు పార్లమెంట్లో చర్చ జరుగుతున్నాయి. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చిండ్రు, వాళ్ళు ఆమోదించలేదు. అందుకే ఇక్కడ ఎంపీల కూటమి అందరినీ కలిసినాము, వాళ్ళందరూ కూడా ధర్నాకు వచ్చారు. అన్ని ప్రయత్నాలు చేసినాం, వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము వీటిని పరిష్కరించుకోవడానికి. ఏది ఓవర్ నైట్గా అన్నీ జరగవు. నిన్న ఎన్ని పార్టీలు ఎంతమంది ఎంపీలు వచ్చిరో మీరు చూసిరు కదా. ఎవరే బుర్రలేని మాటలు. రాహుల్ గాంధీ ఖర్గే గారు ఇందిరాభవన్లో వచ్చి కూర్చొని 4 గంటలు కూర్చొని మేము ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసి దేశానికే సందేశం ఇచ్చారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ ఇన్ ఇండియా, ఎవ్రీవన్ హ్యాస్ టు ఫాలో తెలంగాణ మోడల్ అని చెప్పి ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు సంపూర్ణంగా 4 గంటలు కూర్చొని చెప్పిండ్రు. ఆ తెల్లారి తాల్కటోరేటేరియంలో దేశంలో ఉన్న వాళ్ళు అందరినీ పిలిపించి రాహుల్ గాంధీ ఖర్గే గారు మద్దతు ఇచ్చిండ్రు. ఇది ఒక ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతిరోజు ఈయన రాలేదు, అసలు పార్లమెంట్కి రాని ప్రధానమంత్రి గురించి వాళ్ళు ఏం మాట్లాడారు, పెండింగ్ ఉన్న బిల్లుల గురించి ఏం మాట్లాడారు. రోజు వీళ్ళు ఏం పనిచేయాలో వాళ్ళు చెప్తారా. సిబు సోరెన్ గారు చనిపోయింది, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రాహుల్ గాంధీ పోయింది. అక్కడి నుంచి కోర్టులో కేసు పెట్టారు, తప్పుడు కేసు పెట్టింది కాబట్టి లా అబైడింగ్ సిటిజన్గా కోర్టుకు అటెండ్ చేసింది రాహుల్ గాంధీ. ఇంత కూడా జ్ఞానం లేకుండా అజ్ఞానులాగా మాట్లాడితే మనం ఏం చేస్తాం, జాలిపడడం తప్ప. అర్థం పర్థం లేని ఆరోపణలు, ఆయన లేడు ఈయన లేడు, వాళ్ళు ఎవరు లేరు. మీకేం రోగం వచ్చింది.